శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 698వ నామం సర్వార్థదాత్రి మంత్రస్వరూపంలో శ్రీ సర్వార్థదాత్రై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారి ఉపాసనకు ఒకానొక ఫలమును వసిన్యాది వాగ్దేవతలచే తెలియచేసుకున్నాం. ఈ నామంలో కూడా అమ్మవారి ఉపాసనా ఫలం వివరించబడుతోంది. ఈ నామంలో ఇప్పుడు ఆ ఉపాసనా ఫలం ఏమిటో తెలుసుకుందాం. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే సర్వ అర్థధాత్రి అని తెలియబడుతుంది. అంటే సర్వ అర్థములను అనుగ్రహించు తల్లి అని అర్థం వస్తుంది. ఈ సర్వ అర్థములు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వ అర్థములు అంటే మానవుడు సాధించవలసిన చతుర్విధ పురుషార్థములు. ఈ చతుర్విధ పురుషార్థములు అయిన ధర్మము, అర్థము, కామము, మోక్షములను అనుగ్రహించే తల్లి అని అర్థం వస్తుంది. మనం ధర్మ మార్గాన అర్థమును అంటే ధనమును సంపాదించి ఆ ధనముతో మన కోరికలు తీర్చుకొని చివరకు మోక్షమును పొందుట అనేది ఇందులో భావమై ఉంది. మనం ధర్మాచరణ చేయాలి అన్నా, మన మనసు ధర్మాన్ని పట్టుకోవాలి అన్నా మనకు అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి. ఆ మంచి ఆలోచనలతో మనం మనకు సరిపోయే ధనాన్ని సంపాదించి పుణ్యకార్యాలు నిర్వహించి మన కోరికలను తీర్చుకొని మోక్షాన్ని పొందగలం. మన బుద్ధి ధర్మమై ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ధర్మకార్యమై మనలను ఉత్తమ స్థితికి చేరుస్తాయి. మనలో ఉన్న రాజస, తామస భావాలను అమ్మవారి ఉపాసన సాత్వికంగా మార్చి మనలను అమ్మవారి పాద పద్మముల వద్దకు చేరుస్తాయి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.